అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు మై ఇండియన్ ప్లాట్. దీపావళి వస్తుందనంగానే మనందరి ఇళ్ళకి గెస్ట్స్ వచ్చి వెళ్తూ ఉంటారు కదండీ! వాళ్ళకి పెట్టడం కోసం మనం కొన్ని స్నాక్స్ అండ్ స్వీట్స్ రెడీ చేసుకుంటాం ఆ టైంలో. సో, ఇవాళ వీడియోలో మనం కొన్ని హాట్ అండ్ స్వీట్ రెసిపీస్‌ని ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము చెక్కలు లేదా వడప్పలు అంటారు గదా! తెలంగాణ సైడ్ వడప్పలంటారండి. అదే ఆంధ్రాలో అయితే పప్పు చెక్కలంటారు. అవి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు చేసేవారండి. అసలు ఆంటీ చేసిన వడప్పలైతే ఎంత టేస్టీగా ఉండేవో. ఒక్కటి తిని ఎవ్వరం ఆగలేకపోయేవాళ్ళం. అలా కంటిన్యూయస్‌గా ఒకటి తర్వాత ఒకటి తినేవాళ్ళం. అంత టేస్టీగా ఉండేది. ఆ ఆంటీ ఫ్యూ ఇంగ్రీడియెంట్స్ దీంట్లో యాడ్ చేసేవారండి. ఆ ఇంగ్రీడియెంట్స్ తోటి అసలు ఈ వడప్పల టేస్ట్ అంత ఎన్హాన్స్ అవుతుంది. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ వడప్పలు. నేను హాఫ్ కిలో బియ్యపిండి తీసుకున్నానండి. ఇది మన స్టోర్స్‌లో దొరికే బియ్యపిండి. అది కరెక్ట్‌గా హాఫ్ కిలో ఉందంటే, ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యపిండొచ్చింది. ఈ బియ్యపిండిని ఒకసారి బాగా జల్లించేసుకొని, మనం ఇలా బేసన్‌లో పోసుకొని పక్కన పెట్టుకోండి. మీరు కావాలంటే బియ్యం కడిగి నానబోసి, వాటిని ఆరేసుకొని పూర్తిగా ఆరిపోయాక మిల్ గూడా పంపించుకొని చేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో నేను ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ నువ్వులు, ఇవి పొట్టు నువ్వులేనండి. ఈ పొట్టు నువ్వులు వేసేసుకొని, అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక టేబుల్ స్పూన్ వాము. వాముని 2 చేతుల్లో బాగా నలుపుకొని వేసుకోండి. అలా వేసుకుంటే ఫ్లేవర్ బావుంటుందనమాట. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా విస్క్ తోటి ఒకసారి కలిపేసుకోండి. కలుపుకొని ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక 5, 6 పచ్చిమిరపకాయలు, 5, 6 వెల్లుల్లిపాయలు, ఒక 1 ఇంచ్ అల్లము, కొన్ని కరివేపాకు ఇవి తీసి పక్కన పెట్టుకోండి. అలాగే ఒక గుప్పెడు స్ప్రింగ్ అనియన్స్ అంటారు కదా! ఆ స్ప్రింగ్ అనియన్స్‌ని కూడా తీసుకోవాలి. స్ప్రింగ్ అనియన్స్ బాగా శుభ్రం చేసుకొని, పైన ఉండే ఆ రూట్స్ అన్నీ క్లీన్ చేసేసుకొని, ఆ అనియన్ బల్బ్స్ ఉంటాయి కదా! ఇగో ఈ అనియన్ బల్బ్స్. ఈ అనియన్ బల్బ్స్‌ని మనం ఇప్పుడు గ్రైండ్ చేయడానికి వాడతామనమాట. నేనైతే ఒక 7, 8 స్ప్రింగ్ అనియన్ బల్బ్స్ వాడానండి. ఈ స్ప్రింగ్ అనియన్ బల్బ్సే అసలు వడప్పలకి టేస్ట్ ఇస్తాయన్నమాట. ఇదే సీక్రెట్ టిప్ దీంట్లో. ఈ గ్రీన్స్ ఉన్నాయి కదా! ఈ గ్రీన్స్ పక్కన పెట్టుకొని సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోండి. ఇది తర్వాత వాడదాం. అలాగే కరివేపాకు కూడా గ్రైండ్ చేయొద్దండి. వీటిని సన్నగా కట్ చేసి మనం పిండిలో తర్వాత కలుపుకుందాం. ముందరైతే మనం పచ్చిమిరపకాయలు, గ్రీన్ ఆనియన్స్, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్క ఇవన్నీ మనం కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా జార్‌లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇపాటి గిన్నె తీసుకొని దాంట్లో నేను 1 గ్లాస్ అండ్ క్వార్టర్ గ్లాస్ ఆఫ్ వాటర్ అండి. అంటే 1:15 గ్లాస్ నీళ్లు. మనం 2 గ్లాసులు బియ్యపు పిండికి 1:15 గ్లాస్ నీళ్లు తీసుకొని, దాంట్లో ఒక స్పూన్ ఉప్పేసుకొని, బాగా నీళ్ళని మరగపెట్టుకోవాలి. అవి రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు, మనము ఇందాక గ్రీన్స్ గ్రైండ్ చేసుకున్నాం కదా! స్ప్రింగ్ ఆనియన్ బల్బ్స్, గ్రీన్ చిల్లీస్ అవన్నీ, ఆ పేస్ట్‌ని ఇప్పుడు దీంట్లో వేసుకొని, ఇంకా నీళ్లు బాగా మసిలే వరకు దాన్ని వెయిట్ చేయాలి. ఇలాగ బాగా చూడండి రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఒక్కసారి టేస్ట్ చూడండి. మనం ఉప్పేసాం, గ్రీన్ చిల్లీ పేస్ట్ అవన్నీ ఏసాం కదా! అవసరమైతే ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలనమాట. ఇలాగ బాగా నీళ్లు బాగా తెర్లుతున్నప్పుడు మనం ఇందాక బియ్యపిండిలో అన్నీ వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం గదా! ఆ బియ్యపిండిని కొంచెం కొంచెంగా ఇప్పుడు నీళ్ళల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకవేళ ఈ బియ్యపిండి పూర్తిగా కలవకుండా అక్కడక్కడ ఇలా డ్రైగా ఉన్నా ఏం పర్వాలేదండి. వీలైనంత వరకు మీరు కలుపుకొని అలా పూర్తిగా కలవకపోయినా పర్వాలేదు. జస్ట్ మూత పెట్టేసి దీన్ని హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. అప్పుడేమవుతుందంటే, పొడిగా ఉన్న బియ్యపిండి కూడా మనం వేడి నీళ్ళతోటి, ఆ స్టీమ్ తోటి బాగా మక్కినట్టవుతుందనమాట. దాంతోటి మన చెక్కలు చాలా బాగా ఒస్తాయి. ఇప్పుడు సరిగ్గా హాఫ్ ఎన్ అవర్ అయిందండి. ఈ పిండి గూడా బాగా ఉమ్మగిల్లింది చూసారు కదా! ఇప్పుడు ఈ పిండిని ఒక పెద్ద ప్లేట్‌లోకి మనం ట్రాన్స్‌ఫర్ చేసుకుందాం. ఇలా వెడల్పాటి ప్లేట్ అయితే మనకు కలుపుకోవడం ఈజీగా ఉంటుంది. నేను అందుకని ఇలా పెద్ద ప్లేట్‌లోకి ఈ పిండినంతా జాగ్రత్తగా ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని, దీంట్లో సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే ఒక గంట క్రితం ఒక గుప్పెడు శనగపప్పుని నేను నానబెట్టుకున్నానండి. బాగా నానింది. వాటర్ డ్రైన్ చేసిన శనగపప్పు గూడా వేసేసుకోవచ్చు. అలాగే మీకిష్టమైతే పల్లీలేసుకోవచ్చండి. కానీ పల్లీలు వేయడంతోటి ఏమవుతుందంటే, చెక్కలు లావుగా వస్తాయి. అందుకే పల్లీలు వేయను నేను. ఇగో ఇప్పుడు మనం ఇందాక పక్కన తరిగి పెట్టుకోమని చెప్పాను కదా! స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్. అవి గూడా సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్. ఇవన్నీ వేసేసుకొని, ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకొని మీరొక్క మాట ఈ పిండి టేస్ట్ చూడండి. ఈ పిండిలో ఇప్పుడేమైనా మీకు ఉప్పు కావాలంటే ఇప్పుడు కలుపుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిచ్చింది. నేను అందుకే ఒక స్పూను ఉప్పు కలిపాననమాట.
మన బియ్యపు పిండి ఒక్కొక్క వెరైటీని బట్టి నీళ్లు ఎక్కువ, తక్కువ అవసరం అవుతాయండి. కానీ ఒకవేళ ఇప్పుడు కూడా మీకు బియ్యపు పిండి బాగా గట్టిగా ఉంది, మీకు నీళ్లు కావాలంటే స్పూన్ తోటే వాటర్‌నే యాడ్ చేసుకోండి. ఒక్కసారి వంచొద్దు. ఎప్పుడు వేసినా 1 ఆర్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ వేసి అప్పుడు కలుపుకోండి. ఎందుకంటే బియ్యపు పిండి గట్టిగానే ఉండాలి. అది జస్ట్ ఉండ చేయడానికి నీట్‌గా వస్తే చాలు. బియ్యపు పిండిని మీరు లూజ్‌గా చేశారనుకోండి, మీకు చెక్కలు నూనె ఎక్కువ పీలుస్తాయి. కాల్చడానికి కూడా ఎక్కువ టైం పడుతుంది. అదే మీరు బియ్యపు పిండిని గట్టిగా కలుపుకున్నారనుకోండి, అస్సలు నూనె లాగవు. చాలా చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. తొందరగా కూడా వేగిపోతాయి. సో, అందుకని పిండి కొంచెం గట్టిగా ఉన్నా కూడా మీకు ఉండ చేయడానికి వస్తోందా లేదా చూడండి. ఎందుకంటే ఒక బ్యాచ్ మీరు వేయించేసరికి నెక్స్ట్ బ్యాచ్‌కొచ్చేసరికి పిండి దానంతట అదే లూజ్ అవుతుంది. ముందరే లూజ్‌గా కలుపుకున్నారనుకోండి, మీకింక లాస్ట్ బ్యాచ్ వచ్చేసరికి బాగా మెత్తబడిపోయి చెక్కలు విపరీతంగా నూనె లాగడం మొదలెడతాయి. వేగడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇదెప్పుడు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక చూసారు కదా! నాకైతే జస్ట్ ఉండొస్తోందా లేదా ట్రై చేశాను. ఉండైతే వస్తోంది. ఇలా చేసుకుని ఉండలన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకోండి. వేసుకున్నాక దీని పైన కొంచెం నూనె కనుక వేసుకొని, ఆ ఉండలంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ ఆయిల్‌ని మీరు చేసుకొని పక్కన పెట్టుకున్నారంటే, మీకు వీటితోటి చెక్కలు చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ప్రతి చెక్కకి నూనెలో ముంచక్కర్లేకుండా వీటన్నిటికి ఆయిల్ పట్టి చేసుకోవడం చాలా సులువుగా అయిపోతుంది. ఇప్పుడు నేను పూరి ప్రెస్‌లోనే చేస్తానండి ఎప్పుడు కూడా చెక్కలు. నేను మీకిష్టమైతే మీరు రోలింగ్ పిన్ తోటి మన ఆహ్, చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు. కానీ నేను పూరి ప్రెస్ తోటి చేస్తాను. అవి చాలా ఈజీగా చేయొచ్చు దాంతోటి. నేనైతే పూరి ప్రెస్‌కి 2 వైపులా ప్లాస్టిక్ కవర్‌ని ఇలా కట్టేస్తానండి. ముందు, వెనక కూడా సెపరేట్‌గా. అలా కట్టేసి గట్టిగా కట్టేసి 2 వైపులా మీరు గనక చెక్కలు చేసుకుంటే ఒక్కొక్క చెక్క మీకు చేసుకోవడము ఈజీ అవుతుంది. అలాగే చెక్క గూడా ఈజీగా రిలీజ్ అయ్యి వస్తుందనమాట పూరీ ప్రెస్ నుంచి. ఇలా ఈజీగా వచ్చేస్తాయి చెక్కలన్నీ. సో, మీరు అవన్నీ చేసుకున్నవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ షీట్ మీద కానీ, ఇలా సిలికాన్ షీట్ మీద గానీ వేసుకున్నారంటే, మీకు నూనెలో వేసేటప్పుడు కూడా చెక్కలు ఆ షీట్ నుంచి తీసి కడాయిలో వేయడం చాలా ఈజీ అవుతుంది. మనం ఎప్పుడైనా ఏదైనా పని చేసేటప్పుడు ప్రతి పని దాంట్లో సులువు చూసుకొని చేసుకోవాలి. కష్టపడి ఏ పనైనా చేస్తే ఎక్కువ సేపు చెయ్యలేం. అందుకని ప్రతి పనిలో కూడా సులువు నేర్చుకోవాలి. నాకైతే ఇది చాలా ఈజీగా అనిపిస్తాయండి. నేను అందుకని ఎప్పుడు చెక్కలు చేసినా సింగిల్ హ్యాండెడ్‌గా ఒక్కదాన్నే చేసుకుంటాను. నేను ఈజీగా చేసుకుంటాను. ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకొని అది బాగా వేడెక్కాక, ఇప్పుడు మనం ఒక్కొక్క చెక్క నూనెలో వేసేసుకుందాం. మనం చెక్కల్ని మీడియం టు హైలో పెట్టుకొని వేయించుకోవాలండి. సిమ్‌లో పెట్టుకుంటే నూనె ఎక్కువ లాగేస్తాయి. సో, ఒక్కొక్క చెక్క నూనెలో మనం సరిగ్గా నూనె అంతా కవర్ అయ్యే వరకు వేసుకోండి. ఒక 7, 8 చెక్కలు ఒక్క మాటే వేసుకోవచ్చు మనం. చెక్కలన్నీ వేశాక వెంటనే కదపకూడదండి. వాటిని ఒక 2 మినిట్స్ ఆగాక దాన్ని ఇటు అటు ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకోవాలి. అవి ఒక 5 మినిట్స్‌లో బాగా వేగిపోతాయి. అవి చూసారు కదా! ఇలా నురుగు రావడం ఆగిపోయింది అనంగానే అర్థం ఏంటంటే చెక్కలు వేగిపోయాయని అర్థం. వాటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచకూడదండి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే తీసేసుకున్నారంటే బయటికి తీసాక కూడా కలర్ ఒస్తాయి. బాగా కలర్ వచ్చే వరకు ఉంచారంటే బయటికి తీసాక ఇంకా డార్క్ అయిపోతాయన్నమాట. ఇది పర్ఫెక్ట్ కలర్. ఇప్పుడు వీటిని తీసేసుకొని మనం డ్రైనర్‌లో వేసేసుకొని, డ్రైన్ ట్రేలో ఇంకో బ్యాచ్ ఆఫ్ చెక్కలు మళ్ళా నూనెలో వేసుకుందాం. మనం వేసినప్పుడు నూనె మళ్ళా మీడియం టు హైలోనే ఉంచుకోవాలి. ఇలా ఒక్కొక్కటి తీసేసుకొని మళ్ళా మీరు నూనెలో వేసేసుకోండి. మీరు ఇలా గూడా వేసుకోవచ్చండి. లేదా పూరీ ప్రెస్‌లో పెట్టుకొని ఒక్కొక్కటి నొక్కుకుంటూ ఇలా నూనెలో గూడా వేసుకోవచ్చు. మీకు ఏది ఈజీ అనిపిస్తే అలా చేసుకోండి. చెక్కలు చేసుకోవడం చాలా ఈజీ ఇలా కనుక మీరు చేసుకున్నారంటే. ఇవి గూడా అంతే. చూసారు కదా! వెంటనే కదపకూడదు. అన్నీ వేసేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఆగారంటే వాటికి లైట్ కలరొస్తాయి. అప్పుడు నెమ్మదిగా ఒక్కొక్కటి, ఒక్కొక్కటి మీరు వేరే వైపు ఫ్లిప్ చేసుకుంటూ వేయించుకోండి. సరిగ్గా 3-4 మినిట్స్ అయ్యేసరికి రెండో బ్యాచ్ అయితే ఇంకా తొందరగా నూనె ఆల్రెడీ కాగి ఉంటుంది కదా! తొందరగా వేగిపోతాయన్నమాట. చూసారు కదా! మన సెకండ్ బ్యాచ్ చెక్కలు గూడా రెడీ అయిపోయాయి. వీటిని గూడా తీసుకొని మనం డ్రైన్ ట్రేలో వేసుకుందాం. అంతేనండి చెక్కలు చేసుకోవడం చాలా ఈజీ. మీరు కనుక నేను చెప్పినవి ప్రతి టిప్ ఫాలో అయ్యి, మీరు కూడా చెక్కలు చేసుకున్నారంటే, అసలు చెక్కలు నూనె పీల్చవు. చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. తొందరగా కూడా వేగిపోతాయి. బెస్ట్ ఈవినింగ్ స్నాక్ అండి ఇదైతే. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టపడతారు. వీరు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు మనం జంతికలు ఎలా చేయాలో చూద్దాం. దాన్ని మురుకులు గూడా అంటారు గదా! జంతికలు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి. దానికి కావాల్సిందేంటి అంటే, హాఫ్ కిలో బియ్యపు పిండికి పావు కిలో శనగపిండి అంతే.
నేను స్టోర్‌లో కొన్నదే మన సూపర్ మార్కెట్స్‌లో దొరికే బియ్యపు పిండి ఉంటుంది గదా! అదే తీసుకున్నాను. తీసుకొని అది బాగా జల్లించేసుకొని, శుభ్రం చేసి ఒక ప్లేట్‌లో వేసుకోండి. అలాగే హాఫ్ కిలో బియ్యపు పిండికి పావు కిలో శనగపిండి. ఇది గూడా బాగా జల్లించేసుకోండి. ఈ రెండిటిని బాగా జల్లించేసుకున్నాక, మనం ఒకసారి రెండిటిని బాగా కలిపేసుకోవాలి. 2 బాగా కలిసాక, అప్పుడు దీంట్లో మనము సరిపోను ఉప్పు, కారం వేసుకుంటాం. నేనైతే దీంట్లో 2 స్పూన్లు ఉప్పు, అలాగే 2 స్పూన్లు కారం. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వాము. వామునెప్పుడు గూడా వేసుకునేటప్పుడు ఇలా 2 చేతులతో నలిపి వేసుకున్నామంటే వాము ఫ్లేవర్ బాగా పడుతుంది. ఇవన్నీ వేసుకున్నాక ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ బటర్. ఒకవేళ మీ దగ్గర బటర్ లేదనుకోండి, మీరు వేడి వేడి నూనె ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా పోసుకోవచ్చు. నా దగ్గర బటర్ రెడీగా ఉంది. సో, నేను బటర్ వేసుకొని, మనం వేసుకున్నవన్నీ పిండికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ మీకు ఒక చేత్తో కుదరకపోతే 2 చేతులతోటి పిండిని తీసుకొని బాగా ఇలాగ రబ్ చేస్తూ కలుపుకున్నారంటే, మనం వేసిన బటర్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. దాంతోటి మురుకులు చాలా గుల్లగా వస్తాయన్నమాట. ఇలా మొత్తం అంతా పిండిని క్రంబ్లీగా అయిపోతుంది మనం బటర్ కనుక వేసి అలా కలుపుకునేసరికి. అలా కలుపుకున్న పిండిని ఇంకొకసారి మీరు టేస్ట్ చూడండి. నాకైతే కొంచెం ఉప్పు, కారం కావాలనిపించిందండి. అందుకే నేను 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నా. ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని, నేను దీన్ని మొత్తం అంతా ఒక్కసారే నీళ్లు పోసి కలుపుకోనండి. ఎప్పుడు కూడా 2 బ్యాచుల కింద కలుపుకుంటాను. కలుపుకున్నప్పుడు నీళ్లు కరెక్ట్‌గా చూసుకొని పోసుకోవాలి. ఎలా అంటే, ఆ పిండి మరీ గట్టిగా ఉండకూడదు. అలా అని బాగా మెత్తగా ఉంటే నూనె పీల్చేస్తుంది. మనం పిండంతా ఒక్క మాటే కలుపుకుంటే లాస్ట్‌కొచ్చేసరికి మురుకులు గట్టిగా వస్తాయండి. అందుకని మురుకులు చేసినప్పుడు ఎప్పుడు కూడా జంతికలు చేసినప్పుడు మీరు 2 బ్యాచుల కింద పిండిని కలుపుకున్నారంటే, లాస్ట్ బ్యాచ్ ఆఫ్ జంతికలు కూడా గుల్లగా వస్తాయి. నేను ఇలాగా నా దగ్గర మురుకులు గొట్ట ఉందండి. దానికి నేను బ్రష్ తోటి మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసేసి లోపల నేను ఈ పిండిని మొత్తం దాంట్లో ఫిల్ చేసుకుంటా. ఇలా ఫిల్ చేసుకున్నాక పూర్తిగా ఫిల్ చేయకూడదు. జస్ట్ 3/4 వచ్చే వరకు ఫిల్ చేసుకొని, దాన్ని కరెక్ట్‌గా సీల్ చేసేసుకొని, ఇప్పుడు మనం మురుకులు ఎలా చేయాలో చూద్దాం. నేను జంతికలు చేసినప్పుడల్లా ఇలా చిన్న చిన్నగా చేస్తానండి. ఇవి తినడానికి ఈజీ, సర్వ్ చేయడం కూడా ఈజీ మనం ఎవరికైనా. పెద్దవి ఇచ్చామంటే అంతొద్దండి అంటారు కదా! ఇలా చిన్నవి ఇస్తే ఈజీగా తింటారు ఎవరైనా కూడా. నేను ఒక ప్లాస్టిక్ షీట్ కానీ లేదా సిలికాన్ షీట్ మీదైనా మీరిలా చిన్న చిన్నగా కనుక తిప్పుకుని ఇలా చుట్లల్లాగా మీరు పక్కన పెట్టుకున్నారనుకోండి, ఇవి వేయించుకోవడం చాలా ఈజీ. ఇప్పుడు మనం కడాయిలో నూనె పోసుకొని, ఆ నూనె బాగా వేడయ్యాక, మనం ఇప్పుడు ఒక్కొక్కటి చిన్న చిన్న మురుకులు చేసి పక్కన పెట్టుకున్నాం గదా! జంతికలు చుట్లు ఇవి ఒక్కొక్కటి వేసుకుందాం. వేసుకొని వీటిని మనం నూనెలో వేయించుకోవాలి. హైలో పెట్టుకోవద్దండి. అలా అని సిమ్‌లో గూడా పెట్టుకోకూడదు. మీడియం టు హైలో పెట్టుకొని నూనెని అవి వేయంగానే వెంటనే ఫ్లిప్ చేయకుండా 2 నిమిషాలు ఆగారంటే వాటిని తిప్పుకోవాలి. అప్పుడు ముందరే తిప్పితే విరిగిపోతాయి. ఇలాగ తిప్పుకుంటూ ఒక 2-3 మినిట్స్ అయ్యేసరికి ఇలాగా నురగలు రావడం ఆగిపోతుంది కదా! అప్పుడు మన జంతికలు వేగినట్టు లెక్క. అప్పుడు వాటిని తీసుకొని మనం కొలాండర్‌లో కానీ, డ్రైన్ ట్రేలో గాని వేసేసుకుందాం. ఇప్పుడు మనం డైరెక్ట్‌గానే నూనెలో ఎలా తిప్పుకోవచ్చో జంతికల్ని అది గూడా చూద్దాం. అది కూడా పెద్ద కష్టమేం కాదండి. కొంచెం అలవాటున్న వాళ్ళు డైరెక్ట్‌గానే నూనెలోనే మనం ఇలా చిన్న చిన్నగా చుట్ల కింద తిప్పేసుకోవచ్చు. ఇలా మొత్తం తిప్పేసుకొని, నూనెకి సరిపోయన్ని తిప్పుకొని, వీటిని గూడా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని, వీటిని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఒక బ్యాచ్ ఆఫ్ పిండి అయిపోయింది కదా! ఇప్పుడు ఇంకో సగం పిండిని మనం మళ్ళా కలుపుకుందాం. వీటిని గూడా అలాగే నీళ్లు పర్ఫెక్ట్‌గా పోసుకొని, కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండితోటి నేను ఇంకోలాగా కూడా మురుకు ఎలా ఈజీగా చేయొచ్చో కూడా నేను మీకిప్పుడు చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఒక చిల్లులు గరిటె మనం వాడుతున్నాం కదా! ఆ చిల్లులు గరిటెని ఒకసారి బోర్లిచ్చేసి, దాని మీద మీరు చిన్న చుట్టు ఇలా తిప్పేసుకున్నారనుకోండి, ఇది కూడా మీకు చాలా ఈజీ. చూడండి ఇగో ఇది తీసుకొని నెమ్మదిగా నూనెలో వదిలేయడమే. అంతే. ఇలా నెమ్మదిగా వదిలేసారంటే, ఇది గూడా మీకు మురుకు చూడ్డానికి చాలా బాగా వస్తుంది. మీకిది వేయించడం కూడా ఈజీ. ఒకవేళ మీదిదే ఫస్ట్ టైమ్ చేస్తున్నారనుకోండి, ఇది చాలా ఈజీ వే ఆఫ్ డూయింగ్ ఇట్. ఇది కూడా మీరొకసారి ట్రై చేయండి. సో, చూసారు కదా! మురుకులు చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. నేను చెప్పిన రేషియోలో కనుక మీరు మురుకులు చేసుకున్నారంటే, చాలా గుల్లగా, టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం ఖోవా కజ్జికాయ ఎలా చేయాలో చూద్దాం. దీన్నే హిందీలో మావా గుజియా అని కూడా అంటారు.
ఇది బయట లేయర్ క్రంచీగా, లోపల స్టఫింగ్ మౌత్ మెల్టింగ్ ఉంటుందండి. మనం కోవా అండ్ డ్రై ఫ్రూట్స్‌తో చేస్తాం కదా! చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, కమ్ లెట్స్ స్టార్ట్ మేకింగ్ కోవా కజ్జికాయ. నేను ఒక 2 కప్స్ మైదా తీసుకున్నానండి. ఆల్రెడీ జల్లించిన మైదానే. 2 కప్పుల మైదాకి నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి వేసుకున్నాక మనం మైదా అంతా నెయ్యి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. బాగా రుద్ది రుద్ది కలపాలి. అలా కలపడంతోటి ఏమవుతుందంటే నెయ్యి అంతా మైదాకి పట్టి మనకి గుజియాలు గుల్లగా వస్తాయన్నమాట కజ్జికాయలు. ఇలా బాగా కలిపాక ఒక మాట దగ్గరికి తీసుకొని చూడండి. ఇలా దగ్గరికి తీసుకుంటే పిండి పిడికిట్లో నిలవట్లేదంటే మనం వేసిన నెయ్యి సరిపోలేదు. దీన్ని బట్టి మనం ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, ఆ నెయ్యంతా పిండికి బాగా పట్టేలాగా 2 చేతులతోటి బాగా రుద్ది రుద్ది కలిపి ఇంకొకసారి ఇలాగా పిండిని దగ్గరికి తీసుకొని చూడండి. ఇలా దగ్గరికి తీసుకుంటే ఆ పిండి కనుక మన చేతిలో నిలుస్తోంది అంటే మనం వేసిన నెయ్యి సరిపోయినట్టు. చూసారు గదా! నిలుస్తోంది గదా! ఇప్పుడు మనం వేసిన నెయ్యి పర్ఫెక్ట్ అనమాట. ఇప్పుడు మనం పిండిని కలుపుకుందాం. పిండి కలిపేటప్పుడు ఆ పిండి బాగా గట్టిగా కలుపుకోవాలండి. పూరి పిండి కంటే కూడా బాగా గట్టిగా కలుపుకోవాలి. మనం ఈ కజ్జికాయల పిండి కలిపేటప్పుడు ఎప్పుడైనా కొంచెం పలచబడితే కజ్జికాయలంతా కూడా బబుల్స్ లాగా ఫార్మ్ అయ్యి అవి నూనె ఎక్కువ పీల్చేస్తాయి. అలా కాకుండా ఎప్పుడైనా పిండిని గట్టిగా కలుపుకున్నాం అనుకోండి, కజ్జికాయలు అంత బబుల్స్ అవి రావు దాని పైన. ఇలా పిండినంతా కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని మొత్తం దగ్గరికి అనుకుని గట్టిగా కలుపుకోండి. ఇలా గట్టిగా ఉంది కదా అని ఎక్కువ నీళ్లు మటుకు పోసుకోకండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 5 నిమిషాలు బాగా నీట్ చేసుకున్నారంటే పిండంతా కొంచెం దగ్గరికొచ్చేస్తుంది. ఇగో ఇలాగా. అయినా గట్టిగానే ఉంటుందండి. కంగారు పడొద్దు. ఇలాగే నీట్ చేసుకుంటూ ఉంటే దానిలో ఒక రకమైన సాఫ్ట్‌నెస్ వస్తుంది. ఇలాగా 5-10 నిమిషాలు నీట్ చేసుకున్న పిండి మీద ఒక తడి బట్టని బాగా నీళ్లు పిండేసిన తడి బట్టను వేసుకొని దీనికి ఒక 1 అవర్ రెస్ట్ ఇవ్వాలన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక మళ్ళా ఇంకొక 5 నిమిషాలు నీట్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ రెస్ట్ ఇద్దాం. ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం. నేను ఒక 200 గ్రామ్స్ కోవా తీసుకున్నానండి. ఆ కోవాని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని, నాన్ స్టిక్ ప్యాన్‌లో వేసుకొని, సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని, దగ్గరుండి కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ ఉండాలి. ఇలా స్టిర్ చేసేసరికి ఒక 3, 4 మినిట్స్ అయ్యేసరికి కోవా అంతా కరిగి ఇలా ముద్దలాగా అవుతుంది. ఇలా అయిన కోవాని కంటిన్యూయస్‌గా స్టిర్ చేసుకుంటూ, అది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి ఒక నట్టీ ఫ్లేవర్ గూడా వస్తుందండి. నట్టీ స్మెల్ వస్తుంది దాంట్లోంచి. అంతవరకు దీన్ని కంటిన్యూయస్‌గా స్టిర్ చేసుకోండి. ఇలా చూసారు కదా! 5-7 నిమిషాలు అయ్యేసరికి ఈ కోవా అంతా కూడా లైట్ గోల్డెన్ కలర్ అయిపోయింది. అది దగ్గరికొచ్చేసి మొత్తం పాన్ అంతా లీవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక ప్లేట్‌లో వేసుకొని మొత్తం ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని పూర్తిగా చల్లారే వరకు దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేనొక స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో 4 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ. మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా! అది వేసేసుకొని దీన్ని గూడా అంతే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. దగ్గరుండి స్టిర్ చేస్తూనే ఉండండి కంటిన్యూయస్‌గా. ఇది ఏది కూడా స్టఫింగ్ మాడకూడదు. మాడితే మొత్తం రుచే మారిపోతుంది. సో, మీరు దగ్గరుండి రవ్వని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు దీన్ని బాగా వేయించుకోండి. చూసారు కదా! ఇది బాగా వేగిపోయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నేను ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. మళ్ళా తర్వాత మర్చిపోతానని. ఇప్పుడు అదే ప్యాన్‌లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి అన్ని నట్స్. ఇగో ఇప్పుడు నేను సన్‌ఫ్లవర్ సీడ్స్‌ని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. అలాగే బాదాం. అలాగే పిస్తా అండ్ పంప్కిన్ సీడ్స్‌ని కూడా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కాజు. ఇవన్నీ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న కాజు, పంప్కిన్ సీడ్స్, పిస్తా, బాదాం, అలాగే సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని, ఈ నెయ్యిలో సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని దగ్గరుండి కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నవి కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోండి. ఇవన్నీ వేయించుకునేసరికి ఒక హాఫ్ అన్ అవర్ అయిందండి. హాఫ్ అన్ అవర్ పిండి కూడా రెస్ట్ ఇచ్చాం కదా! ఈ పిండిని ఇంకొక 5-10 నిమిషాలు బాగా మర్దన చేసుకోవాలండి. అలా నీట్ చేసుకున్నాక మళ్ళా దీన్ని ఇంకో హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఇందాకటి కంటే ఇప్పుడు పిండి చాలా చక్కగా దగ్గరికొచ్చిందండి. ఇలా నీట్ చేసుకుంటే ఇంకో హాఫ్ అన్ అవర్‌కి ఇంకా పర్ఫెక్ట్‌గా చక్కగా వచ్చేస్తుంది దగ్గరికి.
సరిగ్గా హాఫ్ ఎన్ అవర్ అయింది. మన నట్స్ వేయించి పెట్టుకున్న నట్స్, రవ్వ అన్నీ కూడా బాగా చల్లగా అయిపోయాయి. అన్నీ ఒక బౌల్‌లో వేసేసుకొని కలిపేసుకోండి. ఈ కోవా కూడా గట్టిగా అయిపోతుందండి వేయించాక. దాన్ని ఒక చేతుల్లో తోటి ఇలాగ మనం పిసికినట్టు చేసామంటే అది కూడా రవ్వలా అయిపోతుంది. ఈ మిశ్రమాన్నంతా ఒకసారి చేత్తోటి బాగా కలిపేసుకోండి. ఇది బాగా చల్లారిపోయింది కదా! ఇప్పుడు నేను ఒక కప్పు షుగర్‌ని గ్రైండ్ చేసి షుగర్‌ని పౌడర్ చేసుకున్నా. ఆ షుగర్ పౌడర్‌ని కూడా ఇప్పుడు దీంట్లో వేసుకొని చేత్తోటి బాగా కలిపేసుకోవాలనమాట. మొత్తం షుగర్ పౌడర్‌ని వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్నాక చేత్తో కలుపుకొని బాగా దాన్ని ఒక్కసారి మీరు టేస్ట్ చూడాలి. టేస్ట్ చూస్తే ఆ షుగర్ పౌడరు ఇదంతా కూడా కలిపిన మిశ్రమం బాగా తియ్యగా ఉండాలి. అలా తియ్యగా లేదు అంటే ఇంకొంచెం షుగర్ పౌడర్ దీంట్లో ఇప్పుడు మనం యాడ్ చేసుకోవాలి. మనం లోపల స్టఫింగ్ చేసేటప్పుడు 2 విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలండి. స్టఫింగ్ చాలా తియ్యగా ఉండాలి. అప్పుడే గుజియా పర్ఫెక్ట్‌గా ఉంటుంది తీపి. అలాగే మనం నట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారాకే షుగర్ పౌడర్ వేయాలి. ఏమాత్రం కొంచెం వెచ్చగా ఉన్న షుగర్ పౌడర్ ఏస్తే అదంతా ముద్దలాగా అయిపోతుంది. పొడిలా కాకుండా. ఈ 2 మటుకు బాగా గుర్తుపెట్టుకోవాలి స్టఫింగ్ చేసేటప్పుడు. మన స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు మనం కజ్జికాయలకి పూరీలెలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మన కజ్జికాయల పిండి కూడా బాగా నానింది. 1 అవర్ అయింది కదా! వీటిని చిన్న చిన్న ఉండలు చేసుకొని పూరీల్లాగా ఒత్తుకుందాం. ఇలా పూరీల్లాగా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పిండిని మన దగ్గర కజ్జికాయ మేకర్ ఉంటుంది కదా! దాంట్లో వేసుకొని ఇలా నీట్‌గా దాన్ని స్ప్రెడ్ చేసేసుకొని ఈ క్యావిటీ ఉంది కదా! ఇలాగా గుంటలాగా కజ్జికాయలో, ఆ గుంటలో మనం పొడి వేసుకోవాలి. ఎంత అంటే జస్ట్ దాంట్లో పట్టేంతే వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళా పిండి బయటికొచ్చేస్తుంది. ఆ స్టఫింగ్ అంతా కూడా. ఇప్పుడు ఈ పూరి కార్నర్స్ అంతా తడిచేసుకొని, దాన్ని మనం సీల్ చేసేసుకుందాం ఇలాగ. ఇలా చేసుకోవడంతోటి గట్టిగా నొక్కేసుకోవాలి చేసుకుని. దాంతోటేమైనా ఎక్సెస్ పిండేమైనా ఉంటే అది కట్ అయిపోతుంది. ఇదిగో ఇలాగ. ఈ ఎక్సెస్ పిండినంతా తీసేసి, మనం కజ్జికాయలు చేసేసుకుంటే, కజ్జికాయలు ఇవి రెడీ అయిపోతాయి. కానీ, ఇవి చాలా సార్లు నూనెలో వేయంగానే ఊడిపోతాయండి. నాకిలా చాలా సార్లయింది. అందుకే నేనెప్పుడు కూడా కజ్జికాయలని ఇలాగే చేత్తో చేసుకుంటా. పూరి చేసుకొని, ఒక కప్ తోటి దాన్ని కట్ చేసేసుకొని రౌండ్‌గా మీ దగ్గర ప్లేట్ గానీ, కప్ కానీ ఏదైనా లేదా కటర్ ఉంటే కటర్ తోటి కట్ చేసేసుకోండి. ఇలా చిన్న చిన్న పూరీలు చేసుకున్నారంటే చిన్నగా వస్తాయి కజ్జికాయలు. చూడ్డానికి బావుంటాయి. తినడం కూడా ఈజీగా ఉంటుంది. ఇలాగా చేతిలో పెట్టుకొని, ఆ వేళ్ళ మధ్యలో పూరి పెట్టుకొని, సరిగ్గా సెంటర్‌లో మనం 1-1/4 స్పూన్ లేదా 1 ½ స్పూన్ మీ పూరి సైజుని బట్టి ఇలాగా స్టఫింగ్ చేసేసుకొని, పూరి కార్నర్స్ అంతా తడి చేసుకొని, 2 కార్నర్స్‌ని ఇలాగ దగ్గరికి తీసుకొని, మొత్తం ఈ కార్నర్స్ అన్నిటిని పించ్ చేసుకుంటూ, గట్టిగా నొక్కుకుంటూ అంతా కూడా కలిపేసుకోవాలి. ఇలా చూడ్డానికి హాఫ్ మూన్ షేప్‌లో వస్తుందనమాట. చాలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలండి. ఎక్కడ ఖాళీ ఉన్నా కూడా పిండి బయటకొచ్చేస్తుంది. ఇలాగా మొత్తం 2 వేళ్ళతో నొక్కుకుంటూ దాన్ని ఒక పీట మీద కానీ, కింద మ్యాట్ మీద కానీ వేసి ఇంకొకసారి ఇలా దగ్గరికనేసుకోండి. దాంతోటి స్టఫింగ్ అంతా కూడా టైట్‌గా వచ్చేస్తుంది. మన ఇంట్లో ఫోర్క్స్ ఉంటాయి కదా! ఆ ఫోర్క్ హెల్ప్ తోటి మీరిలా నొక్కారంటే చూడ్డానికి మన కజ్జికాయల షేప్ చాలా బావుంటుంది. ఇంతేనండి కజ్జికాయలు. మనం చేత్తో చేసుకుంటే ఇంకా ఈజీగా వస్తాయి. ఇలా చేసుకున్నాక నేనైతే ఫోర్క్ అదర్ ఎండ్ తోటి ఇంకొక ఎండ్ ఉంటుంది గదా! ఫోర్క్‌కి దాంతోటి ఇలా దగ్గరికంట. దాంతోటి ఏంటంటే ఒక పువ్వులాగా, పువ్వు పెటల్స్ లాగా వస్తుందనమాట షేప్. మీకిలా ఇష్టమైతే చేసుకోండి. ఇది గూడా చాలా ఈజీ. లేదా ఉట్టి ఫోర్క్ తోటి నొక్కేసినా కూడా కజ్జికాయలు చూడ్డానికి చాలా బావుంటాయి. మీకు ఇంకోటి కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇలా పూరిలా ఒత్తేసుకోవాలి. తర్వాత కప్ తోటి నొక్కేసుకున్నారంటే మీకు రౌండ్ షేప్ వచ్చేస్తుంది. ఇలా ఎక్సెస్ ఏమైనా ఉన్నవి తీసేసుకొని పక్కన పెట్టుకొని, అది పడేయ అవసరం లేదండి. నెక్స్ట్ టైమ్ చేసుకున్నప్పుడు వాడుకోవచ్చు. ఇలాగా పూరీకి కార్నర్స్‌లో తడి అంటించేసుకొని, ఒక స్పూన్ స్టఫింగ్ వేసుకొని, మొత్తం కార్నర్స్ అన్నిటిని దగ్గరగా ప్యాక్ చేసేసుకోండి. ఇలా ప్యాక్ చేసేసుకొని, వేలుతోటి ఒకసారి నొక్కేసుకొని, ఫోర్క్ తోటి ఆ ఫోర్క్ ఎండ్స్ తోటి ఇలా నొక్కేసుకున్నారంటే, దానికి మంచి షేప్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ బాగా ప్యాక్ అవుతుందండి. బయటికి పిండి రాదు. ఇలా చేసుకొని మీరిలా పక్కన పెట్టేసుకోవచ్చు. లేదా ఇలా ఫోర్క్ ఎండ్ తోటి ఇలా దగ్గరికనుకున్నారంటే హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చి దగ్గరికనుకున్నారంటే అదొక ఫ్లవర్ షేప్ వస్తుంది. ఇప్పుడు మనం అన్నీ అలాగా కజ్జికాయలు చేసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకొని తడి బట్టతోటి కప్పేసుకోండి. ఈ లోపల
మనం ఒక కడాయిలో వెడల్పు ఉన్న కడాయి తీసుకొని దాంట్లో నూనె వేసుకుందాం. ఆ నూనె ఎక్కువ వేడెక్కకూడదండి. ఒక చిన్న ఉండ వేస్తే ఆ ఉండ ఒక 2, 3 సెకండ్స్‌కి పైకి రావాలి. అంటే మన నూనె పర్ఫెక్ట్‌గా వేడైనట్టు. అలాంటి టెంపరేచర్ ఉన్న నూనెలో ఆ నూనె పట్టే అన్ని కజ్జికాయలు వేసుకోండి. అందుకే వెడల్పుగా ఉన్నది తీసుకున్నామంటే ఎక్కువ కజ్జికాయలు వేయించుకోవచ్చు. ఎప్పుడు కూడా 1, 2 కజ్జికాయలు వేయించుకోకూడదండి. నూనె అన్నీ పట్టే అన్ని కజ్జికాయలు వేయించుకోవాలి. ఇది వేగడానికి 15-17 మినిట్స్ పడుతుంది. ఈ కజ్జికాయ ఎప్పుడు కూడా సిమ్‌లోనే వేయించుకోవాలి. ఏమాత్రం మీరు మంట ఎక్కువ పెట్టి వేయించుకున్నా కజ్జికాయలు కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి. అలా ఉన్న కజ్జికాయలు నెక్స్ట్ డేకే మెత్తగా అయిపోతాయి. నేను కొంచెం ఎక్కువ వేసుకున్నట్టున్నానండి కజ్జికాయలు. 1, 2 కజ్జికాయలు మీరు తగ్గించి వేసుకోండి మీ నూనెని చూసి. ఎందుకంటే నూనెలో వేశాక వాటంతట అవి పైకొస్తాయన్నమాట. మనం అప్పటి వరకు గరిటె పెట్టి కలపకూడదు. ఇలాగా వాటంతట అవి పైకొచ్చిన కజ్జికాయల్ని నెమ్మదిగా అదర్ సైడ్‌కి ఫ్లిప్ చేయండి. ఇవి నూనెలో వేగుతూ ఉంటే దాని సైజ్ పెరుగుతూ ఉంటాయన్నమాట. అందుకని నూనె అంతా కవర్ అవ్వాలి కానీ దాన్ని ఎక్కువగా వేసి క్రౌడ్ చేయకూడదు. వీటిని ఇలాగే నెమ్మదిగా సిమ్‌లో పెట్టుకొని, ఒక్కొక్క సైడు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ వేగడానికి నాకు 15 మినిట్స్ పట్టిందండి. ఇదిగో ఇలా వేగాక వీటిని సమోసాల్లాగా బిస్కెట్ కలర్ వచ్చే వరకు వేయించుకోకూడదు. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ రావంగానే వీటిని తీసేసుకొని డ్రైన్ ట్రేలో వేసేసుకోండి. ఎందుకంటే ఇవి బయటికి తీసాక కూడా కలరొస్తాయి. ఇలా అన్నీ వేయించేసుకొని, ఈ నూనె కొంచెం చల్లారే వరకు వెయిట్ చేసి, నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ కజ్జికాయలు వేసుకొని, మళ్ళా ఇలాగే వేయించుకోండి. ఇలా వేయించుకున్న కజ్జికాయలు 15, 20 డేస్ వరకు కూడా ఫ్రెష్‌గా, క్రంచీగా ఉంటాయండి. సిమ్‌లోనే వేయించుకోవాలి. అదొక్కటే దీంట్లో ట్రిక్. అంతేనండి. మీకొక్కసారి నేను కజ్జికాయ విరిచి చూపిస్తాను. బయట ఎంత క్రంచీగా ఉందో, లోపల స్టఫింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా ఫిల్ చేసామో చూడండి. చూసారు కదా! మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ అందరికీ చాలా నచ్చుతాయి. ఇప్పుడు మనం నా స్టైల్‌లో బాదం పూరి ఎలా చేయాలో చూద్దాం. మామూలుగా అయితే బాదం పూరి పొరలు పొరలుగా వస్తుందండి. అలా వచ్చింది నెక్స్ట్ డేకి కొంచెం సాఫ్ట్‌గా అయిపోతుంది. మా పిల్లలకి కొంచెం క్రంచీగా, క్రిస్పీగా ఉండే బాదం పూరీలిష్టం. అందుకని నేను నా స్టైల్‌లో క్రంచీగా, క్రిస్పీగా బాదం పూరి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. నేను ఒక 15-20 బాదం పప్పుల్ని తీసుకొని, వేడి వేడి నీళ్లు పోసుకొని, ఒక గంట సేపు దీన్ని బాగా నాననివ్వాలి. 1-2 అవర్స్ బాగా నానితే బాదంని పీల్ చేసుకోవడం చాలా ఈజీ. గ్రైండ్ కూడా ఈజీగా అయిపోతుంది. నాకైతే 2 అవర్స్‌లో చక్కగా ఇగో ఇలా చూసారు కదా! తొక్కంతా ఊడొచ్చేసింది. బాదాం కూడా బాగా నానింది. బాదాంని మనం జార్‌లో వేసుకొని, అవసరమైనన్ని నీళ్లు పోసుకొని, బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇగో ఇలాగా. ఇలా చేసుకున్నది మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బేసిన్‌లో నేను 3 కప్స్ మైదా తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ జల్లించిన మైదానే. 3 కప్స్ మైదాకి మామూలుగా అయితే 6 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వాడతాం. కానీ ఆల్రెడీ మనం బాదాం పేస్ట్ వేస్తున్నాం కాబట్టి 4 స్పూన్సే నెయ్యి వేస్తే సరిపోతుంది. ఈ నెయ్యి వేసేసి, ఈ నెయ్యి అంతా మైదాకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పూర్తిగా మైదా అంతా నెయ్యితో పట్టాక, మనం గ్రైండ్ చేసుకున్న బాదాం పేస్ట్ ఉంది కదా! ఆ పేస్ట్‌ని ఇప్పుడు ఈ పిండిలో వేసేసుకోవాలి. ఆ జార్‌లో కొన్ని నీళ్లు పోసుకొని, ఆ నీళ్లు కూడా బాగా తొలిచేసుకొని, మొత్తం పిండిలో పోసేసుకున్నాక, ఈ పిండిని ఇప్పుడు మనం అచ్చు పూరీకి ఎలా కలుపుకుంటాం మనం టైట్‌గా అలా కలుపుకోవాలి. అలా అని బాగా గట్టిగా కలుపుకోకూడదు. అలా అని సాఫ్ట్‌గాను కలుపుకోకూడదు. ఎగ్జాక్ట్‌లీ మనం పూరికి కలుపుకుంటాం గదా! చపాతీ కంటే కొంచెం గట్టిగా పిండిని అలా కలుపుకోవాలనమాట. అలా కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని, పిండంతా బాగా ఇలా కలిపేసుకొని, ఈ పిండికి మనం 1 అవర్ మినిమమ్ హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ రెస్ట్ ఇవ్వాలి. ఈ లోపల మనం షుగర్ సిరప్‌ని రెడీ చేసుకుందాం. మనం 3 కప్స్ ఆఫ్ మైదా తీసుకున్నాం కదా! ఇప్పుడు షుగర్ కూడా 3 కప్స్ తీసుకోవాలి. 3 కప్స్ షుగర్‌కి 1 ½ కప్ వాటర్. అది కరెక్ట్ అనమాట. సో, ఈ మెజర్‌మెంట్ తోటి మనం గనక పాకం తయారు చేసుకుంటే తొందరగా వస్తుంది పాకం. సో, మనం పాకం అంతా నీళ్లు పోసేసుకొని, నేను 1 అవర్ బ్యాకే ఫ్యూ స్టాండ్స్ ఆఫ్ కుంకుమ పువ్వు వేసుకొని, వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నానండి. కుంకుమ పువ్వు కూడా మంచి కలర్ అది వచ్చింది. ఇప్పుడు మనం ఈ కుంకుమ పువ్వు నీళ్ళని కూడా మనం పాకంలో వేసేసుకుందాం. పాకం 10, 15 మినిట్స్ అయిందండి. సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని నేను కాచుకున్నాను పాకాన్ని. హైలో పెడితే పొంగిపోతుంది. ఇప్పుడు ఒకసారి చూస్తే ఇంకా కొంచెం 3, 4 మినిట్స్ పడుతుందనిపిస్తోందండి. ఇంకో 3, 4 మినిట్స్ దగ్గరుండి మీడియంలో పెట్టుకొని, దాన్ని బాగా కాచుకుని మీకు డైరెక్ట్‌గా చూడ్డానికి కష్టం అనిపిస్తే ఇలా కప్పులో పోసుకోండి. కప్‌లో వేసుకొని పాకాన్ని మీరు కనుక టెస్ట్ చేశారంటే అది సింగిల్ స్ట్రాండ్ వచ్చేసింది.
అది మన పాకం రెడీ అయిపోయింది. పాకం రెడీ అయ్యాక హాఫ్ నిమ్మకాయ చెక్కని ఇలాగ పిండుకుని ఆ జ్యూస్ కనుక పాకంలో వేసుకున్నారంటే పాకం క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. బాదం పూరికి పాకం చాలా ఇంపార్టెంట్. అది పర్ఫెక్ట్‌గా రాలేదనుకోండి, ఒకవేళ పాకం గనక సింగిల్ స్టాండ్ కాకుండా తక్కువకొస్తే పూరీలు మీరెంత క్రిస్పీగా కాల్చుకున్నా అవి సాగీగా, సాఫ్ట్‌గా అయిపోతాయి. అలా అని పాకం ఎక్కువ తెచ్చుకున్నారనుకోండి, అదంతా షుగరీగా ఉంటుంది పైన. సో, అందుకని సింగిల్ స్ట్రాండ్ పాకం రావడం చాలా ఇంపార్టెంట్. నేను షుగర్ సిరప్‌లో హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేశానండి. కానీ చూపించడం మర్చిపోయాను. మీరు కూడా తప్పకుండా వేసుకోండి. మర్చిపోవద్దు. ఈ లోపల మనం ఒకసారి పిండి చూద్దామండి. ఆల్రెడీ 1 అవర్ అయింది నాని. ఇదిగో చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా నానిందో. ఇందాక కొంచెం గట్టిగా ఉంది కదా! కానీ నానేసరికి చూసారు కదా! అది కొంచెం లూజ్ అవుతుంది. సాఫ్ట్ అవుతుంది పిండి. ఈ పిండిని మనం ఇంకోసారి బాగా నీట్ చేసుకొని, మనం పూరి ఏ సైజులో చేసుకుంటామో ఆ సైజులో బాల్స్ తీసుకొని, ప్రతిసారి ఆ బాల్‌ని బాగా నీట్ చేసుకొని, మనం పూరి ఒత్తుకున్నట్టే ఒత్తుకోవాలి. అన్ని వైపులా ఈవెన్‌గా ఉండాలి. అలా అని పల్చగా ఉండాలి. మనం రోల్ చేసుకునేటప్పుడు పిండి కానీ, ఆయిల్ కానీ అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం వేసిన నెయ్యి, బాదాం పేస్ట్ వీటితోటి దానికి ఆల్రెడీ గ్రీస్ ఉంటుంది. సో, అందుకని మనం పర్ఫెక్ట్‌గా కూడా కలుపుకున్నాం కదా! వాటర్ అది కన్సిస్టెన్సీ. సో, అందుకని రోల్ చేసుకునేటప్పుడు పిండి అవసరం లేకుండా పూరీలు ఇలా చక్కగా వస్తాయి. చూసారు కదా! ఈ థిక్‌నెస్‌లో రోల్ చేసుకోవాలి. ఈవెన్‌గా ఉండాలి, పల్చగా ఉండాలి. ఇలా రోల్ చేసుకున్నవి మనం ట్రయాంగిల్ షేప్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. హాఫ్ చేసుకొని, ఆ హాఫ్‌ని మళ్ళా హాఫ్ చేసుకుంటే అది ట్రయాంగిల్ అయిపోతుంది. ఇలాగ ట్రయాంగిల్ షేప్‌లో చేసుకున్నాక, ప్రతి కార్నర్‌ని ఎలాంగేట్ చేసుకోవాలి. ఇలాగా ఇంకొంచెం పొడవుగా ఒత్తుకోవాలి. మామూలుగా అయితే ఇలా కొంచెం ఒత్తేసుకున్నాక, ఆ కార్నర్స్‌లో ఒక్కొక్కసారి మనం ఫోర్క్ తోటి ప్రిక్ చేసుకున్నామంటే, అవి నూనెలో వేసుకోంగానే పొరలు పొరలుగా వస్తాయి. ఇవి మామూలుగా అయితే ఇలా ఉంటాయన్నమాట బాదం పూరీలు. కానీ మా ఇంట్లో వాళ్ళెవ్వరికీ అలా పొరల్లా వచ్చినవి మెత్తగా ఉంటాయి. క్రిస్పీగా చేయమంటారు. సో, అందుకని ఇంకా ఎక్కువగా ఒత్తేసి నేను మొత్తం పూరి అంతా ఇలా ప్రిక్ చేసేస్తాను నేను. దాంతోటి అవి పొంగకుండా క్రిస్పీగా వస్తాయన్నమాట. సో, చూడండి ఇంకొకటి కూడా నేను చేసి చూపిస్తాను. మనం ఇలా పూరీలాగా పల్చగా ఒత్తేసుకొని, దాన్ని మనం ట్రయాంగిల్ షేప్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. నేను చెప్పినట్టు మీరు ఆ ట్రయాంగిల్ షేప్‌లో ఫోల్డ్ చేసుకున్నాక, ఆ 3 కార్నర్స్‌లోనే కనుక మీరు ప్రిక్ చేసుకున్నారనుకోండి, ఇలా కార్నర్స్ అన్నీ చేసుకున్నాక, ఇంకొక్కసారి కార్నర్స్‌ని ఎలాంగేట్ చేసుకొని, ఎక్కువొద్దు కొంచెం చేసుకొని, దాన్ని మీరు ప్రిక్ చేసుకున్నారనుకోండి, బాదాం పూరీలు అథెంటిక్ బాదాం పూరి ఇలాగే ఉంటాయి పొరలు పొరలుగా. జస్ట్ కార్నర్స్‌లోనే ప్రిక్ చేసుకోండి. లేదు అలా కాదు మీకు కూడా క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకా బాగా ఇలా ఒత్తుకుని దాన్ని పూరి అంతా ప్రిక్ చేసేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు క్రిస్పీగా వస్తాయి. అంతే. ఇప్పుడు మనం నూనె పెట్టుకుందాం స్టవ్ మీద. ఈ నూనె కూడా జస్ట్ వేడెక్కాలి. ఎంతవరకు అంటే మనం చిన్న ఉండ వేస్తే, ఆ చిన్న ఉండ ఇమ్మీడియేట్‌గా పైకి రాకుండా ఒక 2, 3 సెకండ్స్ తర్వాత పైకొచ్చింది అంటే నూనె పర్ఫెక్ట్ వేడిగా ఉన్నట్టు. అలా కాకుండా ఇంకా రాలేదనుకోండి, అలా పైకొచ్చే వరకు ఆగండి. లేదా ఇమ్మీడియేట్‌గా వస్తే స్టవ్ ఆఫ్ చేసి, మీరు ఆయిల్ కొంచెం వేడి తగ్గే వరకు వెయిట్ చేసి, అప్పుడు మళ్ళా మీరు పూరీలేసుకోండి. ఇలా పూరీలన్నీ ఒక్కొక్కటి వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే మళ్ళా వాటిని వేగే ప్లేస్ ఉండదు. రెండో, మూడో పూరీలు మీరు పెట్టుకున్న ఆయిల్‌కి సరిపోను వేసుకొని, వాటిని సిమ్‌లోనే వేయించుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మీడియంలో కూడా వేయించుకోకూడదు. హైలో అసలే వేయించుకోకూడదు. ఈ పూరీలన్నీ వెంటనే ఫ్లిప్ చేయొద్దండి. వాటిని 2 మినిట్స్ వదిలేసారంటే అవి ఒక వైపు లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది కదా! అప్పుడు మీరు నెక్స్ట్ వైపుకి ఫ్లిప్ చేయండి. ఇలా 2 వైపులా నెమ్మదిగా కాల్చుకుంటూ అవి పూర్తిగా కాలడానికి ఒక 5-7 మినిట్స్ పడుతుందండి ఈచ్ బ్యాచ్. ఇలాగా లైట్ గోల్డెన్ కలర్ వస్తాయి గదా! అప్పుడు తీసేసి వాటిని డ్రైన్ ట్రేలో వేసుకోండి. ఇవన్నీ ఇలాగే నెమ్మదిగా మీరు చేసుకున్న పూరీలన్నీ కూడా ఫస్ట్ డ్రైన్ ట్రేలో వేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్నాక అప్పుడు మనము దీన్ని షుగర్ సిరప్‌లో డిప్ చేసుకుందాం. ఇప్పుడు మనం సెకండ్ బ్యాచ్ వేసుకునేటప్పటికి ఈ నూనె మళ్ళా బాగా వేడయ్యి ఉంటుంది కదా! ఆ నూనెని ఒక 2 మినిట్స్ ఆపేసాక అప్పుడు మీరు నూనె ఆగున్నప్పుడే ఒక మాట మళ్ళా ఒక చిన్న బాల్ వేసి చూడండి. ఆ బాల్ కనుక ఇమ్మీడియేట్‌గా పైకొస్తోందంటే ఇంకొక నిమిషం ఆగి అప్పుడు ఈ పూరీలు వేసి ఒక 2 నిమిషాలు ఆగాక అప్పుడు మీరు స్టవ్ ఆన్ చేసుకోండి. చేసుకున్నాక సిమ్‌లో పెట్టుకోండి. వెంటనే ఒక బ్యాచ్ అవ్వంగానే ఇంకో బ్యాచ్ పూరీలు వేసేయకూడదు. కాసేపు ఆగి నూనె కొంచెం మళ్ళా చల్లారాక కరెక్ట్ టెంపరేచర్ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడు పూరీలు వేసుకోవాలి. ఈ పూరీలు చాలా డెలికేట్‌గా ఉంటాయండి. అవి గబగబా తీసేసి గబగబా ఫ్లిప్ చేయడం అవి చేయకూడదు. ఇలా ఊరికే పట్టుకుంటే విరిగిపోయేంత డెలికేట్‌గా ఉంటాయి ఈ పూరీలు.
ఇగో ఇలా వేయించుకుని పూరీలన్నీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ ఒకవేళ మీరు కొంచెం గట్టిపడిందనుకోండి, ఒక్కసారి స్టవ్ మీద పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి, దీన్ని మళ్ళా మీరిగో ఇలా కరెక్ట్ కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి. ఇలా తెచ్చుకుని అది వేడిగా ఉండకుండా, వేడి పూర్తిగా తగ్గిపోయాక ఒక్కొక్క పూరీని వేసుకుని, ఆ పూరీని 2 వైపులా బాగా పాకంలో ముంచి, మీరు మళ్ళా ఈ పూరీలన్నీ డ్రైన్ ట్రేలో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే, ఎక్సెస్ పాకం ఏమైనా ఉంటే, ఆ డ్రైన్ ట్రేలోంచి కిందకి కారిపోతుందనమాట. ఒకవేళ మీరు టాంగ్స్‌తో చేయాలంటే, దాంతో హెల్ప్‌తో కూడా ఫోర్క్స్ హెల్ప్‌తో కూడా చేయొచ్చండి. నాకు అలా పట్టుకుంటే ఏమైనా ఇవి విరిగిపోతాయేమో అని అనిపిచ్చి, నాకు ఇలా 2 వేళ్ళు హెల్ప్ తోటైతే నాకు చాలా ఈజీగా వాటిని మంచిగా చక్కగా ముంచి మనం పాకంలో పర్ఫెక్ట్‌గా వాటికి అంటాక, ఇలా ట్రైన్ ట్రేలో వేసుకోవడం చాలా ఈజీ. ఎందుకంటే పాకం కూడా వేడిగా ఉండదు కదా! ఇలా చేసి చూడండి. మీకిది ఈజీ అవుతుంది. ఇలా మొత్తం వేసుకున్నాక పాకం పూరీలన్నీ మీరు ఒక ట్రేలో అరేంజ్ చేసుకొని, పాకం అంతా కింద డ్రైన్ ట్రేలోకొచ్చేసాక పూరీలేమో చక్కగా డ్రైగా, క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా పూరీలన్నిటిని మనం ప్లేట్ చేసేసుకొని, దానిపైన పిస్తా బాదాంని స్లైస్ చేసేసుకుని, ఆ స్లైసెస్ వేసేసుకున్నామంటే, మన బాదం పూరి రెడీ. చూసారు గదా! ఎంత బావున్నాయో! నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. అంత టేస్టీగా ఉంటాయి ఈ బాదం పూరీలు. క్రిస్పీగా, క్రంచీగా అసలు భలే ఉంటాయి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. మీకు కనుక నా ఈ రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. యూట్యూబ్ అనలిటిక్స్‌లో చూస్తే 88% వ్యూవర్స్ అందరూ కూడా నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి. మీరందరూ నా ఛానల్‌ని గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న మోటివేషన్ తోటి నేను ఇంకా బెటర్ వీడియోస్‌ని మీ ముందర తేవడానికి నేను ప్రయత్నిస్తాను. సో, ఇఫ్ యూ లైక్ మై recipes, please like, share and subscribe to my channel for more such videos, and thank you for watching My Indian Platter.